గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో డైలీ కాంబో కార్డుని ఏ విధంగా అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ యొక్క మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. సో ఈ 50 లక్షల టోకెన్స్ని మనం క్లెయిమ్ చేసే ముందు మీ అందరికీ మళ్ళీ అదే సూచన ఇస్తున్నానండి. ఏంటి అంటే మనకు ఇంకొక 1 మంత్ పాటు, 1 మంత్ లేదు, ఇంకొక 25 రోజుల పాటు మనకి హ్యామ్స్టర్ కంబ్యాట్లో మైనింగ్ అనేది ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి మీరు ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దీన్ని పెంచుకోవడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కాంబో కార్డు ద్వారా వచ్చేటటువంటి 50 లక్షల టోకెన్స్ని, తర్వాత సైఫర్ కోడ్ ద్వారా వచ్చేటటువంటి 10 లక్షల టోకెన్స్ని, ముఖ్యంగా ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అది మీకు మంచి బెనిఫిట్ అనేది చేకూరుస్తుంది. సో ఇప్పుడు ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అంటే మార్జిన్ ట్రేడింగ్ 30 అనేది ఒక కార్డు అనమాట. తర్వాత గేమిఫై టోకెన్స్ అనేది రెండో కార్డు, దాని తర్వాత ట్రేడింగ్ బాట్స్ అనేది మూడో కార్డు అనమాట. సో వీటిని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ కార్డు మార్జిన్ ట్రేడింగ్ 30. సో ఇది మనకి డైరెక్ట్గా మార్కెట్స్లోనే ఉంటుందండి. సో అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మార్కెట్స్లో పైకి అనాలి. సో మార్కెట్స్ ఏదైతే ఉందో మార్కెట్స్ మీద క్లిక్ చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మార్జిన్ ట్రేడింగ్ X30 అనేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని బై చేయాలి. సో మీకు ఎవరికైనా ఇది లాక్ అయి ఉండుంటే ఇక్కడ కండిషన్స్ అనేవి చూపిస్తుందండి. నేను ఆల్రెడీ లెవెల్ 12 వరకు బై చేశాను కాబట్టి నాకు కండిషన్స్ ఏమి లేవు. ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే డైలీ కాంబో అనేది ఏదైతే ఉందో అది మనకు ఫస్ట్ కార్డు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం రెండో కార్డు ఏంటనేది చూద్దాం. సో రెండో కార్డు గేమిఫై టోకెన్స్ అనమాట. సో ఈ గేమిఫై టోకెన్స్ అనేది ఎక్కడుందనేది చూద్దాం. సో మళ్ళీ ఇక్కడికే వచ్చానండి నేను. గేమిఫై టోకెన్స్ అనేది ఇదే కాలంలో ఉంటుందా అనేది చెక్ చేద్దాం. అవునండి, ఇక్కడే చూడండి మనకు గేమిఫై టోకెన్స్ కూడా మార్కెట్స్లోనే ఉంది. సో ఇది కూడా అన్లాక్ అయి ఉందన్నమాట. సో నేను దాన్ని అలా క్లిక్ చేశాను, గో హెడ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సెకండ్ కాంబో కార్డు కూడా రెడీ అయింది. సో దాని తర్వాత మూడో కాంబో కార్డు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ట్రేడింగ్ బాట్స్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో అదే మనకు మూడో కార్డు అనమాట. అది కూడా మనకు మార్కెట్స్లోనే ఉంటుంది. ఈరోజు అన్ని కార్డ్స్ కూడా మార్కెట్స్లోనే ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి ట్రేడింగ్ బాట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను, గో హెడ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి 50 లక్షల టోకెన్స్ అనేవి క్లెయిమ్ అయిపోయాయండి. ఇక్కడ టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 50 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 50 లక్షల టోకెన్స్ అనేవి మనకు యాడ్ అయిపోయాయండి. సో ఇంతేనండి 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.